ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఈగల్ టీమ్స్ ఎంత నిఘా పెట్టినా డ్రగ్స్ దందా ఆగట్లేదు. తాజాగా హైదరాబాద్ లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న బ్యాచ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో అధికారులు డేగ కళ్లతో నిఘా పెట్టిన డ్రగ్స్ బ్యాచ్లు రెచ్చిపోతూనే ఉన్నాయి. గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ జరుపుకుంటున్న 6 పోలీసులకు పట్టుబడ్డారు. వీళ్లలో రాజమండ్రికి చెందిన తేజ, నీలిమ, మణిదీప్ ఉన్నారు. వీళ్లతో పాటు మల్నాడు డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న విక్రమ్ కూడా అరెస్ట్ అయ్యాడు. వీళ్లతో పాటు బెంగళూరుకు చెందిన రాహుల్, పురుషోత్తం, చందన్ కూడా పట్టుబడ్డారు. నిందితుల్లో మణిదీప్ రాజమండ్రి డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్నాడు. తేజ, నీలిమ గతంలో క్లౌడ్ కిచెన్ నిర్వహించి లాస్ వచ్చి డ్రగ్స్ దందాలోకి దిగారు. వీళ్లకు బెంగళూరులో ఉండే డ్రగ్స్ సప్లయర్ రాహుల్ పరిచయం అయ్యాడు. అతని నుంచి చందన్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకొని హైదరాబాద్ లో డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నారు. 6 అరెస్టు చేయడంతో పాటు వాళ్ల నుంచి 20 గ్రాముల కొకైన్, 4 గ్రాముల MDMA, 20 ఎక్స్టసీ పిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీళ్లంతా ఓ నెట్వర్క్ గా ఏర్పడి డ్రగ్స్ దందా చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. తేజ ఇక్కడి నుంచి డబ్బులు ఇచ్చాడు, చందన్ అక్కడి నుంచి తీసుకొచ్చాడు, అక్కడ అమ్మింది రాహుల్, అతను తీసుకున్నది మైక్ అనే నైజీరియా నుంచి. సర్వీస్ అపార్ట్మెంట్ లో కూడా ఈ పార్టీస్ అని ఉన్నప్పుడు వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకోవాలనే రూల్ ఉంది. పోలీసుల నిఘా పెరగడంతో మత్తు ముఠాలు చిత్తవుతున్నాయి. ఈ కేటుగాళ్లు రూటు మార్చినా పోలీసులు ఎప్పటికప్పుడు వాళ్లకు చెక్ పెడుతున్నారు.